గుడ్ మార్నింగ్ అండి. నన్ను సెవ్యాన్ గారు మాట్లాడుతూ కార్యకర్తలు కోపం వస్తే అలుగుతారు, ఇంట్లో పడుకుంటారు అని అన్నారు. అవును సార్, పడుకున్నారు. మిమ్మల్ని జైల్లో పెట్టి అవస్థలు పడి బాధపడతా ఉంటే అందరూ పడుకుని నిద్రపోయారు. అట్లాంటాలోను, అమెరికాలోను, అన్ని దేశాల్లోనూ అందరూ నిద్రపోయారు. ఈ వెనకాలం ఉన్న వాళ్ళందరినీ ఉపన్యాసాలు ఇచ్చిన వాళ్ళు లీడర్లు అయ్యారు, కార్యకర్తలు పడుకున్నారు. అధికారం చేపట్టిన కాడి నుంచి ఒక్క కార్యకర్తలతో కాన్ఫరెన్స్ పెట్టిన వాళ్ళు పడుకున్నారు, వాళ్ళు నిద్రపోయారు. తెలుగుదేశం పార్టీ అంటే మాదని చెప్పి పిచ్చోళ్ళలాగా తిరిగి కేసులు పెట్టించుకొని అన్సాట్లా తిరిగి సోషల్ మీడియా వేదికగా ఫైట్ చేసిన వాళ్ళు పడుకున్నారు. ఈరోజు వాళ్ళు నిద్రపోయారు. 3 సార్లు అధికారం ఇచ్చారు, కార్యకర్తలకు ఒరిగింది ఏం లేదు. అయినా మీరు కామెంట్లు వాళ్ళు పడుకున్నారు, వాళ్ళు అలిగారు. తెలంగాణలో నిజంగానే పడుకున్నారు సార్ కార్యకర్తలు. ఎందుకు పడుకున్నారు? అసలు పార్టీ అధిష్టానమే పడుకుంది. తెలంగాణలో కార్యకర్తలు పడుకోలే, అధిష్టానమే పడుకుంది. ఇప్పటి వరకు అధిష్టానం తెలంగాణ విషయంలో ఇంతవరకు పట్టించుకున్న పాపాన పోలే. ఇంకా మీ తెలుగు తమ్ముళ్ళందరూ వేదికగా సోషల్ మీడియా వేదికగా ఆ పోరాటాలు ఇంకా ప్రభుత్వాల మీద ఫైట్ చేస్తున్నారు. అయినా మీరు కామెంట్లు కార్యకర్తలు నిద్రపోయారు, అలిగారు, ఇంట్లో పడుకున్నారు. మీ చేతికి ఉంగరం పెట్టుకొని ఆరోగ్యాన్ని మీకు రక్ష ఉంగరం అని అంటున్నారు. ప్రజల చేతికి ఏ ఉంగరం ఉంది? లేదు కదా. మీరు పద్దాక మీ ఏలు పెట్టాను ఇదే సీక్రెట్ అంటే అందరికీ మరి అటువంటి ఉంగరాలు చేయించవచ్చుగా. సరే అండి, ఎందుకంటే కార్యకర్తలు నిద్రపోయారంటే జెండా మోసిన వాళ్ళందరూ నిద్రపోయారండి ఈరోజు. ఎందుకు? మీరు పక్కా పెట్టినందుకు.